మనసులో భక్తి మంటను ప్రవలింపజేసే ఒక పేరు మన ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి. శక్తికి, ధైర్యానికి, భక్తికి జీవంతమైన చిహ్నం. అయితే అంతటి దివ్యశక్తి కలిగిన ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని హంపి దగ్గర తుంగభద్ర నది ఒడ్డున ఒంటరిగా నిలిచిన ఆ పర్వతం అదే అంజనాద్రి. అక్కడికి చేరగానే ప్రతి ఒక్కరికి ఊహకందని నిశ్శబ్దం, పవిత్రత, ఒక దివ్యమైన శక్తి అనుభూతి అవుతుంది. అంజనాద్రిలోనే అంజనాదేవి తీవ్రమైన తపస్సు చేశారు. యుగాల తరబడి ఆమె చేసిన తపస్సు దేవతలను కూడా కదిలించింది. శాపగ్రస్త అప్సరస అయిన అంజనాదేవి శాప విమోచనం కోసం భగవంతుని సేవ చేసే ఒక దివ్య శిశువు కోసం ప్రార్థించింది. ఆమె తపస్సుకు వాయుదేవుడు స్పందించాడు. శివుడు ఆశీర్వాదం చేరింది. అలా వాయుశక్తి, శివాంశం కలిసి ఆంజనేయుని అవతారం ఏర్పడింది. ఒక పవిత్ర ఉదయం అంజనాద్రిపై గాలి నెమ్మదిగా గుసగుసలు చెప్పినప్పుడు గుహలో ఒక ప్రకాశం వెలిగింది. ఆ ప్రకాశం మధ్యలో సూర్యోదయపు కిరణంలా మెరిసి ఆంజనేయ స్వామి జన్మించాడు. గుట్ట మీద పూల వర్షం పడింది. ఆకాశంలో గాంధర్వ సంగీతం వినిపించిందని పురాణాలు చెబుతాయి. చిన్న వయసులోనే అతని బలం అపారమైంది. సూర్యున్నే పండులా భావించి ఎగిరిపోయిన ఘటన అతని మహాశక్తికి ఒక చిన్న ఉదాహరణ. వాయుదేవుడు రక్షించాడు. దేవతలు వరాలు ఇచ్చారు. ఇలా అతను భవిష్యత్తులో రామాయణానికి అత్యంత ముఖ్యమైన సేవకుడు, రక్షకుడు, భక్తుడు అయ్యాడు. ఈరోజు కూడా అంజనాద్రిపై సూర్యోదయం ఒక అద్భుత దర్శనం. అక్కడ నిలబడి చూస్తే మనలో ఒక కొత్త ధైర్యం, శాంతి, శక్తి కలుగుతాయి. అందుకే శతాబ్దాల నుంచి భక్తులు నమ్ముతున్న నమ్మకం, అంజనాద్రిని ఒక్కసారి దర్శిస్తే జీవితంలో ధైర్యం, శక్తి, భక్తి నిండిపోతాయి. మనకు రక్షకుడైన రామునికి సేవ చేసిన శివాంశుడైన ఆంజనేయ స్వామికి భక్తిపూర్వక నమస్కారాలు. జై శ్రీ ఆంజనేయ స్వామి.